సో ఎలా సాగింది? వైఎస్ జగన్ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా గ్యాప్ వచ్చిందా ఇద్దరి మధ్య? సేమ్ బాండ్ అనేది కంటిన్యూ అవుతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్‌గా రిలేషన్ అనేది లైఫ్ టైమ్ ఉండేది. అది ఎప్పుడో మధ్యలో ఒకసారి తగ్గేది, పెరిగేది కాదు గానీ, రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కసారి ప్రతిసారి మన మాటే నేను అడిగిందే ఆయన చెయ్యాలి అని నేను అనుకోకూడదు. సేమ్ టైమ్ ఆయన అవకాశం వచ్చినప్పుడు ఆయన చేసేది ఆయన చేస్తాడు. సో, ప్రతిసారి నాకు పలానావాడితో పట్టలేదు కాబట్టి అతన్ని పక్కన పెట్టేయాలి. పలానావాడు నాకిష్టం కాబట్టి అతన్ని పైన పెట్టుకోవాలి అని నేను ఆశించినా అది జరగదు పొలిటికల్ పార్టీలో. లీడర్‌గా ఆయనకుండే ఈక్వేషన్స్ ఆయనకి ఉండే పారామీటర్స్ ఆయనకుంటాయి కాబట్టి ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి అన్న చేసేది నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించొచ్చు. కొంత అరే! ఎందుకిలా చేస్తున్నానని అనిపించొచ్చు. బట్ అది మనకి సర్దుకుని వెళ్ళేటటువంటి ఇదే కానీ, మనం మరీ ఇబ్బంది పడిపోయేంత ఇదేం కాదు. ఇయన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి. రాజశేఖర రెడ్డి గారు నాన్నగారికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు, ఆయన బతికున్నంత వరకు. తర్వాత వైఎస్ జగన్ మీ కుటుంబానికి, మీకు అదే ఇంపార్టెన్స్ కొనసాగుతుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అన్న. డెఫినెట్‌గా అంటే ఇంపార్టెన్స్ అనేది ఏదో మంత్రిస్తేనో లేకపోతే ఇంకోటనే కాదు కదా! ఆయన మనసులో డెఫినెట్‌గా ఓ మంచి స్థానం ఉంది. క్యాబినెట్ కూర్పు అయిపోయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ తర్వాత ఇచ్చినటువంటి పదవుల్లో నన్ను స్టేట్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గాను, రోజా గారిని ఏపీఐసీ చైర్మన్‌గాను పెట్టారు. సో, ఆయన మైండ్‌లో ఆ కూర్పులో నన్ను అకామిడేట్ చేయలేకపోయాననేటువంటి ఇదితోనే కదా నన్ను అకామిడేట్ చేసింది. ఆ రకమైనటువంటి ఇది వచ్చింది. సో, పదవులనేటువంటివి ఏం పెద్ద ఇది కాదు గానీ డెఫినెట్‌గా ఆయన మనసులో ఉంది. ఇవాళ కూడా మీరు 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను పెట్టినటువంటి ప్రెస్ మీటో లేకపోతే ఇంకోటో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆయన దగ్గర ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినా, అన్న మీరు ఒకసారి రికార్డ్స్ తీసుకొని చూస్తే ఆఫ్టర్ ఎలక్షన్ ఫస్ట్ పదవి పార్టీ తరఫున అనౌన్స్ చేసింది నాదే. స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కింద రెండోసారి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు 14లో కదా! అప్పుడు ఒకసారి చేశా. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అనౌన్స్ చేసింది నాదే. మీరు డేట్‌ల్లో, రికార్డుల్లో చూస్తే నన్నే ఫస్ట్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్‌గా అనౌన్స్ చేసింది. సో, డెఫినెట్‌గా ఆయన మైండ్‌లో ఉంటాం మనం. ఆయన మా ఫ్యామిలీ పట్ల ఆ ఇష్టమో, ప్రేమో, గౌరవం ఉంటుంది. ప్రతిసారి ఆయన బయటికి తీసి చూపించలేడు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాడు అంతే. ఇంకా లాంగ్ టైమ్ జర్నీ చేయాలి కాబట్టి ఓకే. ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. బట్ ఈ జర్నీలో ఎవరు నిలదొక్కుకోగలుగుతారో వాళ్ళకే అంటే ఎంత ఎక్కువ టైం నిలదొక్కుకోగలిగితే అంత గట్టిపడతది మన రిలేషన్ అనేటువంటిది. మధ్యలో జనసేన పార్టీ వచ్చినప్పుడు గానీ, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు గానీ, ఎందుకంటే ఇదంతా కాపు సామాజిక వర్గం నేపథ్యంలో ఏర్పడినటువంటి పార్టీలు. జిల్లాలో బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలుగా ఉన్నటువంటి కుటుంబం మీది. సో, ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా అందులోకి వెళ్ళాలి అనే థాట్ రాలేదా? ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మా చిన్నాన్నగారు ఒకాయన చిన్ని చిన్నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే, చిరంజీవి గారు స్వయంగా చిన్నాన్నగారిని పిలిచి, "ఎందుకు చిన్ని రాజశేఖర రెడ్డి గారికి, మీ ఫ్యామిలీకి ఉన్న అటాచ్‌మెంట్ ఏంటో నాకు తెలుసు. రామ్మోహన్ గారితో విడిపోయి నువ్వు ఇక్కడ రావడం కరెక్ట్ కాదని" చిరంజీవి గారు స్వయంగా చెప్పాడు చిన్నాన్నగారికి. బట్ ఆయనకప్పుడు చిరంజీవి గారి మీదున్న ఇంట్రెస్టో, కమ్యూనల్‌గా ఉన్నటువంటి ఇంట్రెస్టో ఫైనల్‌గా ఎళ్లి ఆయనతో వర్క్ చేశారనుకోండి చిన్నాన్నగారు. ఆహ్, సో, అంటే చిరంజీవి గారికే తెలుసు మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాం. ఎటు వెళ్ళము అనేటువంటిది. సో, ఆయనకే తెలుసు. సో, ఇక చిరంజీవి గారి పట్ల మాకు కూడా చాలా ఇష్టం. నాన్నగారు కూడా బాగా అభిమానించేవాళ్ళు. సే కమ్యూనల్ అనేది పోనీ పక్కన పెట్టినా ఆహ్, కష్టపడి కింద నుంచి పైకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన లైఫ్ స్టోరీ కూడా మనం చూస్తే డెఫినిట్‌గా ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే రాజకీయాల్లోకొచ్చి కొంతమంది సక్సెస్ అవుతుంటారు. కొంతమంది అప్పుడుండే పరిణామాలను బట్టి ఫెయిల్ అవుతారు. అది పక్కన పెట్టేస్తే అల్టిమేట్‌గా ఆయన అంటే మాకు గూడా ఇష్టమే డెఫినిట్‌గా. బట్ పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు
మాకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే మాకు ముఖ్యం. వ్యక్తిగత అభిమానాలు లేకపోతే సినిమా పరంగానో, ఒక కమ్యూనిటీ పరంగానో, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్స్ వేరు. వెన్ కమ్స్ టు పబ్లిక్ లైఫ్, పొలిటికల్ లైను ఇవన్నీ తీసుకున్నప్పుడు జగనన్న, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ఫైనల్. ఆయన వరకు అదైతే ఇక తర్వాత జనసేన అనేదైతే అసలు ఏ కోణంలోని కూడా, ఎందుకనంటే ఆయన పొద్దున మాట్లాడింది మధ్యాహ్నం మాట్లాడడం, మధ్యాహ్నంది సాయంత్రం ఉండదు, సాయంత్రంది మరుసటి రోజు ఉండదు. పాపం ఒక్కొక్కసారి బాధ అనిపించే విషయం కూడా, చిరంజీవి గారి పేరు ఈయన తీసేస్తున్నాడా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా ఒక్కొక్కసారి. అంటే పాలిటిక్స్లో చాలా సీరియస్ కమిట్మెంట్ ఉండాలన్న. జగన్ అన్ననే మనం తీసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ లేడీ, ఆవేళ రాజకీయాలని ఒంటి చేత్తో శాసిస్తుంది సోనియా గాంధీ గారు. అటువంటి అధికారంలో కేంద్రంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో పెడితే కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడ రాజీ పడలే. దాదాపు 3648 కిలోమీటర్లు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి, అంటే పాదయాత్ర అనేది జస్ట్ ఒక ఫిజికల్ స్ట్రెయిన్ మాత్రమే కాదు, పొలిటికల్ పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు ఉంటాయి, ఆయన మీద పెట్టినటువంటి కేసులు, లేకపోతే పార్టీని నడిపించాలి, ఇవన్నీ నడుపుతూ పాదయాత్ర. సో నేనేమంటానంటే 16 నెలల పాటు జైల్లో ఉండి పార్టీని నడిపాడు, పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడే మొదటి రోజుల్లోనే. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడే. 10 సంవత్సరాల పాటు ఆయన ఉన్నటువంటి 2009 to 19 ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నాడే. ఇందులో ఏది దాంతో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయాలి? 3 రోజులు వరుసగా ఎప్పుడైనా రాజకీయాలు చేశాడా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఒక నిరాహార దీక్ష, ఒక ధర్నా, ఒక కమిట్మెంట్తో, ఒక కాన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నారా అంటే లేదు. మరి ఎందుకు అట్లా అని అంటే, మొన్న కూడా నేను రీసెంట్ ఇదిలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కింద, బలమైన శక్తి కింద ఎదిగేటటువంటి అవకాశాలు వచ్చినటువంటి తరుణంలో కూడా, సే 2014 ఆర్ 2024 తెలుగుదేశం పార్టీ అయిపోయింది, వాళ్ళ కార్యాలయాలకి తాళాలు వేసేసే పరిస్థితి వచ్చేసింది, జెండా ఎత్తేస్తారు ఇంకా అని అనుకున్న రోజుల్లో, మరి దాన్ని రీప్లేస్ చేసేటటువంటి స్కోపు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన రోజు కూడా ఆయన జెండాను పక్కన పెట్టి ఈవేళకి కూడా చంద్రబాబు గారు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. దేనికోసం ముఖ్యమంత్రి ఉండాలి ఆయన? ఏం చేశాడో చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రానికి ఒక మార్క్ డెవలప్మెంట్, ఒక మార్క్ వెల్ఫేర్ స్కీము, ఏదైనా ఒక ఆరోగ్యశ్రీ తక్కువని రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఒక ఉచిత విద్యుత్, ఒక ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఇది ఒక రేషన్ బియ్యం 2 రూపాయలు అని ఆ వేళ ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. అట్లా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క స్కీమ్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు జగనన్నని పేరు చెప్తే ఒక అమ్మఒడి, ఇట్లా రకరకాల స్కీమ్స్ అన్నీ గుర్తొస్తాయి. మరి చంద్రబాబు గారి టైంలో ఏం చేశాడు ఈయన? కాపీ పేస్ట్ తప్పితే, కాపీ పేస్టు, దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఆరోగ్యశ్రీ, ఇవాళ రాష్ట్రంలో చూడండి ఏ హాస్పిటల్కి బిల్లులు చెల్లించట్లే, ఆరోగ్యశ్రీ మొత్తం నీరుగార్చేశారు. పేదోడికి ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే దేవుడికి దండం పెట్టడమే, వేరే దారి లేదు ఇంకా. సో మొత్తం అన్ని వ్యవస్థల్ని కూడా పాడు చేసేసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన పల్లకిని మోయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? మీకు కసి ఉండాలి కదా, మీకు యాస్పిరేషన్ ఉండాలి, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, ఎస్ ఈ రాష్ట్ర ప్రజలకి నేను సర్వీస్ అందించాలి అని మీలో ఒక బలమైన కోరిక ఉన్నప్పుడే దాన్ని ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ, దాన్ని అమలుపరచడం, ఇవన్నీ చేస్తే మీకే అవకాశాలు వస్తాయి. మరి ఎందుకు లేదనంటే మనలో కమిట్మెంట్ తక్కువ, మనం టైం పెట్టలేం. 4 రోజులు తిరిగితే వెన్ను నొప్పి వస్తుంది, 5వ రోజుకి ఇంకోటి వస్తుంది. ఇవన్నీ ఎట్లా నడుస్తాయి రాజకీయాలు? రాష్ట్రంలో
కాపు సామాజిక వర్గం మొన్న 2024 ఎలక్షన్లో వితౌట్ ఎనీ డౌట్ పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? కాపుల్లో ఏమైనా చీలిక వచ్చిందా? ఏమైనా అంతర్మదనం ఉందా అంటే ఏం చెప్తారు? కాపులు డెఫినెట్గా మొన్న 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కాపుల తాలూకా భావోద్వేగాలని బాగా ఉపయోగించుకున్నాడు ఆయన. మీకు ఆంధ్రభావం లేదు, కనీసం కులభావం అయినా రాదా అని ఇటువంటి చాలా డైలాగ్స్ మనం చూస్తే వెనక్కి వెళ్ళి ఆయన ఎన్నికల్లో మాట్లాడిన మాటలు, చాలా ప్రసంగాల్లో ఆయన రెచ్చగొట్టేటటువంటి విధానంలో ఇది చేశారు. సో కాపుల్లో ఎక్కడో ఒక బలమైన కోరిక అయితే ఉంది. అరే ఈ రాష్ట్రానికి మనం ఎంత సంఖ్యాబలం ఉండి మనం ఎందుకు ముఖ్యమంత్రిగా చేయలేకపోతున్నాం, మనవాడనేవాడు ఒకడో ఎందుకు చేయలేకపోతున్నారు, పలానా రెడ్డిలు చేశారు, పలానా చౌదరీస్ చేశారు, పలానా వాళ్ళు వీళ్ళు చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అయితే ఉంది. సో ఆ ఆలోచనలోంచి వాళ్ళకి కనిపించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక స్టార్గా అతను కాపుల తాలూకా ఓట్లను అతని వైపు తిప్పుకోవడానికి రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు డెఫినెట్గా అతనికి ఉపయోగపడింది. కానీ 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. మా హయాంలో కాపు నేస్తం పేరిట ఎన్నికల్లో చెప్పనటువంటి హామీని ప్రతి కాపు ఆడపడుచులకి 40 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ మధ్యలో వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాం. ఈవేళ 2 ఏళ్ళు గడుస్తూ ఉంది, ఒక్క రూపాయి లేదు అక్కడ. మేనిఫెస్టోలో 3,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెడతాం, ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఇతర పథకాలతో సంబంధం లేకుండా స్పష్టంగా పొందుపరిచారు మేనిఫెస్టోలో. 3,000 కోట్లు కాదు కదా, 3 పైసలు కూడా ఈవేళకి విదల్చలే. ఒక్క పైసా కూడా ఈవేళ దాకా ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఏ గవర్నమెంట్కైనా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా ఆల్రెడీ ప్రవేశపెట్టారు. సో 3 ఫైనాన్షియల్ ఇయర్స్ అయిపోతే 3 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండాల్సి ఉండి ఒక్క రూపాయి కూడా ఈవేళ ఖర్చు పెట్టలేదు. మరో పక్కన కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, కారుతో డైరెక్ట్గా గుద్దేసి చంపేస్తే మేమందరం వెళ్ళి మాట్లాడేంత దాకా దాని మీద ప్రభుత్వంలో స్పందన లేదు. సాయికృష్ణ చనిపోయాడు, అడిగితే రౌడీ ఎలిమెంటు చంపేస్తాం, మేమే మా ఇష్టం నడుపుతాం ఇలాగే అనేటువంటి మాటలు. సో అక్కడ ఇక్కడ చాలా చోట్ల మీరు చూస్తే జనసేన పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మా తొక్క తీయడాలు నార తీయడాలు కాదు, వాళ్ళ తొక్క నార తీసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ మీద చేస్తున్నారు. మరి ఎందుకు మాట్లాడట్లా? ఇవన్నీ కూడా బయట చర్చ జరుగుతూ ఉంది, అందరు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈసారి కాపుల్లో వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన మీద ఆశించినటువంటి స్థాయిలో ఆయన దగ్గర నుంచి రిటర్న్స్ లేవు అనేటువంటిది అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఆయనకి మొన్న అండగా నిలిచినటువంటి వాళ్ళందరూ ఈసారి ఇటువైపు తిరుగుతారనేటువంటిది మా విశ్వాసం. ఇక 2029 ఎలక్షన్లో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ జగనన్న డెఫినెట్గా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. భారతదేశంలో ఇతర అన్ని రాష్ట్రాలతోని పోటీపడి అందరికంటే పై స్థాయిలో అన్ని రంగాల్లోని కూడా ఈ రాష్ట్రాన్ని ముందుంచేటటువంటి కార్యక్రమం తను చేస్తాడు. ఇవాళ పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని రంగాల్లోని తిరోగమనం పడతా ఉన్నాయో అవన్నీ తిరిగి మళ్ళీ రివైవ్ అవుతాయి. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. 2 ఏళ్లలో ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ కూటమి ప్రభుత్వం అయి ఉంటుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆయన మనసులో ఉంటే చాలా ఆటోమేటిక్గా జరుగుతాయి. సో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ జగనన్న హృదయంలో అని చెప్పే కదా. అంటే జగనన్న మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటే అక్కడే ఉంటారా? ఉంటాం, అన్నతో జర్నీ చేస్తాం. అది ఆటోమేటిక్గా జర్నీలో చెప్పే కదన్నా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, అన్ని మామూలే కామన్.